రాజధాని అమరావతిలో పర్యటిస్తూ ఉన్నారు చంద్రబాబు. ముందుగా ప్రజావేదిక వద్దకు వెళ్లారు. గత ప్రభుత్వం కూల్చివేసినటువంటి శిథిలాలను ఆయన పరిశీలించారు. శిథిలాలను అక్కడే ఉంచి గత ప్రభుత్వంలో విధ్వంసాన్ని జనానికి నిత్యం గుర్తు చేయాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. ముందుకెళ్ళు ఒక చోట ఒక నుండి రాజధాని అమరావతిలో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముందుగా ప్రజావేదిక వద్దకు చేరుకుని అక్కడ స్థితిగతులను పరిశీలించారు. గత ప్రభుత్వం కూల్చివేసిన శిథిలాలను ఆయన పూర్తి స్థాయిలో పరిశీలించారు. అయితే ఆ శిథిలాలను ఆ ప్రాంతంలోనే ఉంచి గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని జనానికి నిత్యం గుర్తు చేయాలంటూ కూడా అధికారులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక అక్కడి నుంచి ఉద్దండరాయనిపాలెంకి చేరుకున్నారు. ఎక్కడైతే రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ గతంలో శంకుస్థాపన సమయంలో సేకరించినటువంటి మట్టి గుట్టకు సాష్టాంగ నమస్కారం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పవిత్రమైనటువంటి మట్టిని ఆ రోజు సేకరించడం జరిగింది. దేశం నలుమూలల నుంచి కూడా ఆ సేకరించిన మట్టిని ఆ ఉద్దండరాయనిపాలెంలో అక్కడ ఏర్పాటు చేశారు. ఆ మట్టి గుట్టకు సాష్టాంగ నమస్కారం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు చంద్రబాబు. ఇక సీఎం రాకతో పెద్ద ఎత్తున అమరావతి రైతులు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు రైతులు. ప్రస్తుతం అక్కడ మాస్టర్ ప్లాన్కి సంబంధించి, అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఒక మినియేచర్స్ కూడా గతంలో ఏర్పాటు చేశారు. రాజధాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, భవనాలు ఏ విధంగా వస్తాయి, ఇక మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన నివాస సముదాయాలు ఏ విధంగా ఉంటాయంటూ కూడా తెలియచేస్తూ మినియేచర్స్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఒక మ్యూజియం లాగా దాన్ని అక్కడ నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ఆయన సందర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్కడైతే మంత్రుల నివాస సముదాయాలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ నివాస సముదాయాల్ని, ఇప్పటి వరకు పూర్తయిన భవనాలని ఆయన సందర్శిస్తారు. ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దానికి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తన రెండో పర్యటనను రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగిస్తూ ఉన్నారు. మొదటి పర్యటన మొన్న సోమవారం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రాంతంలో పర్యటించి పోలవరం ప్రాజెక్టు స్థితిగతులను ఆయన తెలుసుకున్నారు. ప్రస్తుతం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రెండో పర్యటనను రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఉద్దండరాయనిపాలెంలో తన పర్యటన ముగించుకున్నారు. ప్రస్తుతం మరొక చోటికి తరలి వెళ్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్. చంద్రబాబు నాయుడు ఉద్దండరాయనిపాలెంలో తన పర్యటన ముగించుకున్నారు. సో మీరు చెప్పినట్లుగానే అక్కడ భూమి పూజ చేపట్టిన స్థలాన్ని సందర్శించారు. అక్కడ పవిత్ర జలాలు కావచ్చు, వివిధ పవిత్ర స్థలాల నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రణమిలిన పరిస్థితి ఉంది. అక్కడ మినియేచర్ని కూడా సందర్శించారు. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని అక్కడ కూడా సందర్శించిన పరిస్థితి. నాటి సీఎం హోదాలో నాడు శంకుస్థాపన చేపట్టిన చంద్రబాబు నాయుడు
అలాగే ఆ, 90కి పైగా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నివాస సముదాయం ఇది. మొత్తం ఈ నిర్మాణాన్ని చేపట్టిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ దాదాపు ఈ బిల్డింగ్ అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇది దాదాపు 80% పూర్తి అయిపోయింది. దీనికి కొంతమేర రంగులు కూడా అద్దిన పరిస్థితి ఉంది. అయితే గత 5 ఏళ్ల కాలంలో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు చేపడితే కనీసం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ అయినా తగ్గుతుంది. దాని హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ ఇచ్చే బదులు ఈ నిర్మాణ పనులు చేపడితే బాగుంటుందన్న సూచనలు గత ప్రభుత్వానికి వస్తున్న అధికారులు చేసినప్పటికీ దాన్ని పట్టించుకునే పరిస్థితి. నిర్మాణం పూర్తి కావాలి అంటే పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు తీసుకురావాలేమని సాకుతో గత ప్రభుత్వం పూర్తిగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన నిర్మాణ పరిస్థితి కనిపిస్తోంది. సో ఫస్ట్ నుంచి చేపట్టాల్సిన గ్రౌండ్ నుంచి చేపట్టాల్సిన కనీసం దాదాపు 70-80% పనులు పూర్తయిన భవనాలు ఏదైతే నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేస్తే బాగుంటుందన్న సూచనలు గత ప్రభుత్వ కాలంలో మంది అధికారుల నుంచి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాంతంలో నిర్మాణ పనులు 1% కూడా 6% కూడా ముందుకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే నిర్మాణాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయో మరొకవైపు నిర్మాణాలు చేపట్టాలని చెప్పని కొంత పునాదులు వేసిన పరిస్థితి ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా పూర్తిగా ముళ్ళ చెట్లతోనూ చెట్ల కంపలతోనూ ముళ్ళ కంపలతోనూ పేరుకుపోయిన పరిస్థితి. జంగిల్ క్లియరెన్స్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి పనుల నిర్మాణానికి అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని రోడ్ల మీదకైతే కొంత రోడ్ల మీద కూడా చెట్లు వచ్చేసిన పరిస్థితి. అలాగే గ్రావెల్ ని తవ్వుకుని మరీ తీసుకువెళ్ళిపోయిన పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో జరిగింది. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ను కూడా దొంగిలించిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఈ సందర్భంలో గత 5 ఏళ్ల కాలంలో రాజధాని ప్రాంతంలో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. నిర్మాణ పనులకు సంబంధించిన 1% 1% కూడా ముందుకు కదలని పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు రూపొందుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు తొలిసారిగా తమ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వానికి హై ప్రయారిటీగా అమరావతి ఉంటుంది. అలాగే పోలవరం కూడా ఉంటుంది. పోలవరం నుంచి తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తానని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రకటించిన సందర్భంలో దానికి అనుగుణంగానే పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు. సో 4 ఏళ్లలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేయగలమన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో నిర్మాణం పూర్తి అయ్యేసరికి ఇంకెంత సమయం పడుతుందన్న అనుమానం కూడా చంద్రబాబుకు లేకపోలేదు. సో మరొక వైపు తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ అయిన రాజధాని నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా చంద్రబాబు ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటన చేపడుతున్నారు. ముందుగా ప్రజావేదిక శిథిలానికి తన పర్యటన ప్రారంభించారు. ఆ తర్వాత శంకుస్థాపన ప్రాంతం ఏదైతే ఉందో ఉద్దనరాయనిపాలెంలో భూమి పూజ ఎక్కడైతే చేశారో అక్కడ సందర్శన కూడా పూర్తయిపోయింది. మరి కాసేపట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస సముదాయానికి చేరుకుంటారు. ఇక్కడ కూడా పూర్తిగా G++ దాదాపు 5 బ్లాకుల్లో దీన్ని నిర్మాణం అనేది చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది దాదాపు 80% మేర పూర్తయిపోయింది. దీనికి సంబంధించిన కొంత వర్క్ చేసి ఉంటే కనుక ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేది. కానీ గత 5 ఏళ్ల కాలంలో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ఇక్కడ ఎటువంటి పని జరగలేదు. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఈ బిల్డింగ్ ని సందర్శించిన తర్వాత కొన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి 70% 80% పూర్తయిపోయిన భవనాలు ఏదైతే ఉన్నాయో వాటికి కొంత నిధులు కేటాయిస్తే అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద ముందుగా తొలి విడతలో ఈ బిల్డింగ్ల మీద ముందుగా ఫోకస్ పెట్టే అవకాశం ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ బిల్డింగ్ ని సందర్శించిన అనంతరం కొన్ని సూచనలు అధికారులకు గ్రౌండ్ నుంచి కొన్ని సూచనలు అధికారులకు చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా ఐఏఎస్లకు సంబంధించిన ఐపీఎస్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ కూడా సందర్శిస్తారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు స్పెషల్ సిఎస్కి సంబంధించిన క్వార్టర్లు కూడా బంగ్లాలు కూడా సందర్శించే అవకాశం సందర్శించబోతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో ప్రభుత్వం చేపట్టిన పనులు ఎక్కడైతే దాదాపు 80% మేర పూర్తి చేసిన పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా
చంద్రబాబు నాయుడు పరిశీలించి ఆ తర్వాత ఒక సమీక్షా సమావేశాన్ని రేపు లేదా ఎల్లుండి సిఆర్డీ అధికారులతో అలాగే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులతో అలాగే మంత్రి నారాయణతో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి టెంబోన్ పొందడం అవకాశం ఉన్నట్టుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది.